హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 42. అభి ఇంటికొచ్చేసరికి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుంటాయి. అభి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గుణ, విష్ణు పక్కకి తిరిగి నవ్వుకుంటారు. ఇల్లంతా పువ్వులతో డెకరేషన్ చేసి ఉంటుంది. గుణ, ఏంటవి ఇదంతా? ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా అని అడిగితే అభి, ఏమోరా నాకు కూడా తెలీదు. ఈ అతిథి ఏం చేస్తుంది ఏమోనని అతిథి రూమ్ కి వెళ్తాడు. అతిథి పింక్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తో కాలుకు పట్టీలు, చేతులకు గాజులు, మెడలో లాంగ్ చైన్, చెవుకు జుంకాలు అన్ని అలంకరించుకుని నవ్వుతూ ఎదురొస్తుంది. అభి అతిథిని చూసి ఎంతో వింతని చూస్తున్నట్టుగా ఉంటాడు. తన వైపు నుంచి అభి చూపు పక్కకి తిప్పడం లేదు. గుణ అభి చెవిలో, రైస్ సిల్లిఫీలో అతిథి ఏదో అడుగుతుంది. ఆ చూపు ఆపి సమాధానం చెప్పు అని అనగానే అభి తడబడతాడు. అభి, అతిథి నా ముందుంది నువ్వేనా? ఏంటిదంతా? ఇంట్లో ఏం జరుగుతుందని అనగానే అతిథి నవ్వుతూ, ఇవాళ కృష్ణాష్టమి అభి, అందుకే ఇలా స్పెషల్ గా రెడీ అయ్యాను. బాగున్నాను కదా అని అనగానే అభి నవ్వుతూ తలాడిస్తాడు. విష్ణు ఇంకేం చెప్తాడు, మన అభి పడిపోయాడు అని అనగానే ఇంకో నవ్వుతాడు. అతిథి, ఇదేముంది, మన హీరోని చూడు, ఫ్లాట్ అయిపోతావు అని పక్కకు తిరిగి అనురాగ్ని పిలుస్తుంది. అభికి అనురాగ్ మాటలు వినిపిస్తాయి. నానా అంటూ నెమ్మదిగా నడుస్తూ అభి దగ్గరికి వస్తాడు. అభి అనురాగ్ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. అతిథి అనురాగ్ కి కృష్ణుడి వేషం వేస్తుంది. పట్టు పంచి, మెడలో ముత్యాల హారం, నెమలి పించం, ఫ్లూట్ అన్నిటితో అనురాగ్ చాలా ముద్దుగా ఉంటాడు. అభి నవ్వుతూ అనురాగ్ని ఎత్తుకుని ప్రేమగా హత్తుకుంటాడు. అనురాగ్ అభికి ముద్దు పెడతాడు. అనురాగ్ చేతికి ఉన్న వెన్నంతా అభికి అంటుకుంటుంది. అభి దగ్గరలోనే ఉన్న కొండలో వెన్న తీసుకుని అనురాగ్ బొగ్గకి రాస్తాడు, ముద్దులాడతాడు. అతిథి నవ్వుతూ అభి వైపు చూస్తూ, ఈ ముద్దులని వాడికేనా? ఇంత కష్టపడి సర్ప్రైజ్ ఇచ్చాను, నాకు కూడా కొన్ని ఇవ్వచ్చుగా అని మనసులోనే అనుకుంటుంది. అతిథి, అభి ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అడిగితే అభి, నేను అనురాగ్ పుట్టిన తర్వాత నుంచి ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేనతిది. థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. అనురాగ్ వెన్న కుండలతో ఆడుకుంటూ ఉంటే అభి ఫోటోలు తీస్తూ ఉండిపోతాడు తనకి. గుణ, చూసావా విష్ణు, వీడు మనల్ని పూర్తిగా మర్చిపోయి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. విష్ణు, అవును మామ, అరేంజ్మెంట్ చేయించింది మనము, క్రెడిట్ ఏమో తనది. గుణ, రే అతిథికే క్రెడిట్ ఇవ్వాలరా, ఐడియా తనదే కదా. ఎంతసేపు వార్నింగ్లు ఫైటింగ్లు, మంచి మట్టిగడ్డ అని తిరగడమే తప్ప ఇలాంటివి ఏమీ లేవు. ఇలాంటి మెమరీస్ కూడా లైఫ్ లో కొన్ని ఉండాలిరా, గుర్తు పెట్టుకోరా ఈడియట్. అతిథి గుణ విష్ణులకు ప్లేట్లో గారెలు, పులిహోర, పాయసం అన్ని తీసుకుని వస్తుంది. గుణ విష్ణు అతిథి వైపు తేడాగా ఒక లుక్ ఇస్తూ ఉంటే అతిథి సీరియస్ గా, నేను చాలా కష్టపడి టీవీలో చూసి చేశాను, డౌట్ అక్కర్లేదు, తినండి అని చెప్పగానే గుణ, రే విష్ణు, కళ్ళు మూసుకుని స్పీడ్ గా తినేసేరా, ఎలా ఉన్నదో కామెంట్ చెయ్యొద్దు అని చెప్పగానే విష్ణు ఇబ్బందిగానే ఐటమ్స్ అన్ని టేస్ట్ చేస్తాడు. బాగా బాగా నచ్చుతాయి. విష్ణు, వావ్ సూపర్ అతిథి, గారెలైతే భలే రుచిగా ఉన్నాయి అని హ్యాపీగా లాగిస్తూ ఉంటే అతిథి తినడం చూసి మురిసిపోతుంది. అభి, రే కొంచెం నెమ్మదిగా తినరా, ఎన్నాళ్ళ నుంచో పస్తులున్నట్టు నువ్వు నీ కకృతి అని తల వాదుకుంటాడు అభి. గుణ, అతిథి ఇద్దరు కూడా గట్టిగా నవ్వుతారు. అతిథి, ఇంతకీ మనం వెన్న దొంగ ఎక్కడా అని అనురాగ్ కోసం వెతుకుతూ ఉంటే అభి ఫోన్ తో ఆడుకుంటూ ఉంటాడు. కాసేపు అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. తర్వాత కాసేపటికి గుణ విష్ణు వెళ్ళిపోతారు. అతిథి అభికి భోజనం వడ్డించి తన ఎదురుగా కూర్చుని ప్రేమగా చూస్తూ ఉంటే అభికి మనసు ఊరుకోవడం లేదు. అతిథి తనకి ఎంత నచ్చిందో చూపించాలన్న ఫీలింగ్ కష్టపడి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు మన అభి. అతిథి శారీలో నుంచి అందమైన నడుము వంపు నెల వంకలా ఊరిస్తూ ఉంటే అభి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అభి, అతిథి నా భోజనం అయిపోయిందిగా, అనురాగ్ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. అభికి దగ్గరగా వస్తుంది అతిథి. అభి, నిజంగా నా మనసులో ఏమనుకుంటున్నానో నీకు తెలియటం లేదా? తెలిసి కూడా నటిస్తున్నావా? నీ కోసం ఇంత రెడీ అయితే ఒక కాంప్లిమెంట్ ఇవ్వచ్చుగా అని ఆరాటపడుతుంది. అనురాగ్,
ఒళ్ళంతా వెన్న పూసుకుని నవ్వుతూ అతిథి దగ్గరకు రాగానే అతిథి గట్టిగా నవ్వుతుంది. అభి అనురాగ్ని ఎత్తుకుని, ఏంటి నానా ఇది ఇలా చేసుకున్నావు? ఈ మధ్య నీ కలర్ ఎక్కువైపోతుంది. మీ అతిథి ఆంటీ నేర్పించిందా అని కొంటిగా మాట్లాడగానే, అతిథి నేనేమీ నేర్పించలేదు బాబు, అల్లరివాడు, వాడు బ్లడ్ లోనే ఉంటుంది అని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది అతిథి. అభి, నా అల్లరి నువ్వు చూడలేదు అతిథి, చూపించమంటావా అని అనగానే అతిథి సిగ్గుపడుతూ, అల్లరి అందరూ చేస్తారు అంటుంది. అనురాగ్ పరిగెడుతూ గార్డెన్ లోకి వెళ్తాడు. అనురాగ్ వెనకాలే అతిథి వెళ్తుంది. గార్డెన్ లో వాటర్ పైప్ కనిపించగానే అతిథి ఇక పైప్ ఆన్ చేసి అనురాగ్ మీద వాటర్ పోస్తుంది. అనురాగ్ నవ్వుతూ పరిగెడుతూ ఉంటాడు. అభికి అతిథి అనురాగ్ తో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. తను కూడా గార్డెన్ లోకి వస్తాడు. అనురాగ్ అభి వైపు వెళ్లటంతో వాటర్ అభి మీద పడతాయి. అభి రియాక్ట్ అవ్వకపోవటంతో అతిథి అభి మీద కూడా వాటర్ పోస్తుంది. పైపు ఫుల్ గా ఆన్ చేస్తుంది. అనురాగ్ అభి ఇద్దరు అతిథి నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉంటారు. అతిథి గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అభి, అతిథి ఇక చాలు ఆపు అన్నా సరే అతిథి పట్టించుకోదు. అభి ఇక లాభం లేదని అతిథికి దగ్గరగా రాబోతూ ఉంటే అభి నో ఇటు రావద్దు అని దూరంగా పరిగెడుతూ ఉంటుంది. అభి అతిథిని వెనక నుంచి గట్టిగా పట్టుకుని కంట్రోల్ చేస్తూ వాటర్ పైపు అతిథి మీద ఫుల్ గా వాటర్ పోస్తాడు. అభి, చిన్న ఇటు చూడు మీ ఆంటీ మొత్తం తడిచిపోయింది అని అనగానే అనురాగ్ ఎగురుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతిథి, రే నువ్వు నా పార్టీ రా, మీ నాన్న పార్టీ కాదు, నన్ను కాపాడు అని పరిగెడుతూ ఉంటుంది. అతిథి శారీ మొత్తం తడిచిపోతుంది, ఒంటికి అతుక్కుపోతుంది. అభి, అతిథి నువ్వు తీగలాంటి నడుము చూస్తూ ఉండిపోతాడు అతిథి. అభి గార్డెన్ లో ఉన్న ఒక ఎర్రటి గులాబీ పువ్వు తీసుకుని అతిథికి దగ్గరగా వచ్చి బొగ్గ మీద ముద్దు పెట్టి, చాలా అందంగా ఉన్నావు అతిథి అంటూ తన చేతికి అందిస్తాడు. అతిథి ఫుల్ గా షాక్ అయిపోతుంది. కాసేపటికి సిగ్గుపడుతూ పువ్వుతో సహా లోపలికి పరిగెడుతుంది. అభి, అనురాగ్ మనం కూడా డ్రెస్ మార్చుకుందాం రా అని అనురాగ్ ని తన రూమ్ కి తీసుకెళ్తాడు అభి. అతిథి రూమ్ లో సంతోషాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. గులాబీ పువ్వుకి ప్రేమగా ముద్దు పెడుతుంది. ఎప్పటికీ నన్ను నీతోనే ఉండనిస్తావా అభి? నీకు నీకు నాకు అంతస్తులు అడ్డు రావని అనుకుంటున్నాను. నాన్న కూడా ఒప్పుకుంటారు. ఇలాగే లైఫ్ లాంగ్ నీతో హ్యాపీగా ఉండిపోవాలని ఉంది అని అనుకుంటూ కలలో విహరిస్తూ ఉంటుంది మన అతిథి. అభి రూమ్ లోకి వెళ్లి అతిథి రూపం అస్సలు మర్చిపోలేక తెగ తిప్పలు పడుతూ ఉంటాడు. ఈ అమ్మాయిలో మ్యాగ్నెట్ ఉందా? నేను ఏదో అనుకుని తీసుకొస్తే ఇంకేదో జరుగుతుంది. నా లైఫ్ లో ఇంతకన్నా అందమైన అమ్మాయిని నేను చాలా మందిని చూశాను, కానీ అతిథిని చూడగానే ఎందుకని నేను ఇంత వీక్ అయిపోతున్నానేంటి? అభి, నువ్వు కంట్రోల్లో ఉండకపోతే కష్టం రా, దాన్ని తట్టుకోలేవు అని అనుకుంటాడు. అనురాగ్ అభి తల కొట్టుకోవడం చూసి నవ్వుతూ ఉంటే, అభి నీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తెలుస్తుందిరా బుజ్జి అని అభి ఫోన్ కి కాల్ వస్తుంది. అటువైపు మాట్లాడుతున్న వాళ్ళు చెప్పిన విషయం వినగానే అభి షాక్ అవుతాడు. అతిథి గురించి ఆలోచిస్తాడు. అవతల వాళ్ళు అసలు ఏం చెప్పారు? అభి అభి ఫోటో దగ్గరికి వెళ్ళి అతిథి ఏం మాట్లాడింది అనేది కూడా మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి.